నా రెసిడెన్సీ ట్రైనింగ్ 3 ఇయర్స్ ఉంటుంది అండ్ దాంట్లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఇయర్స్ ఫస్ట్ ఇయర్. చాలా నేర్చుకోవాలి అండ్ యుఎస్ లో హాస్పిటల్లో ఎలా వర్క్ చేయాలో ఎక్స్పీరియన్స్ లేని సిచ్యువేషన్ నుంచి సీనియర్ అయిన వెంటనే నేను నేర్చుకున్నవన్నీ నా జూనియర్స్ కి నేర్పించే స్టేట్ కి వస్తాము. అండ్ సక్సెస్ఫుల్ గా నా ఫస్ట్ ఇయర్ అయిపోయింది అండ్ ఐఎమ్ ప్రమోటెడ్ యాజ్ అ సీనియర్. అండ్ ఈ ఇయర్ బెటర్ ఉంటుంది, స్ట్రెస్ కొంచెం తగ్గుతుంది అనుకున్నా. ఫస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే కొంచెం బెటరే, కానీ ఈ ఇయర్ కొత్త ఛాలెంజ్ వచ్చింది నా జూనియర్స్ కి నేర్పించడం. ఐ ఆల్వేస్ లవ్ టీచింగ్, సో ఐల్ బి గుడ్ ఎట్ దిస్ అనుకున్నా. కానీ ఫస్ట్ వీకే రియాలిటీ చెక్ వచ్చింది. సీనియర్ అయిన వెంటనే నాకు అర్థమైంది ఏంటంటే చాలా పేషెంట్ గా ఉండాలి అని. ఐ హావ్ మోర్ రెస్పెక్ట్ ఫర్ మై సీనియర్స్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నేను క్లినిక్ లో వర్క్ చేస్తున్నా అండ్ నేను నా పేషెంట్స్ ని చూస్తాను అండ్ నా జూనియర్స్ కి ఇది ఫస్ట్ వీక్. సో మా సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, పేషెంట్స్ ని ఏమేమి క్వశ్చన్స్ అడగాలి అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయాలి. అండ్ ఇదంతా అవుతున్నప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే లాస్ట్ ఇయర్ లో చాలా సిచ్యువేషన్స్ లో డూ ఐ డిజర్వ్ టు బీ హియర్ అని నన్ను నేనే డౌట్ చేసుకుంటుండే. బట్ నా జూనియర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అండ్ వాళ్ళ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తున్నప్పుడు అర్థమైంది లాస్ట్ ఇయర్ లో నేను ఎంత నేర్చుకున్నా అని. అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఈ రోజు క్లినిక్ డే అంత హెక్టిక్ గా ఉండదు, 9 to 6 వర్క్ చేస్తాము అండ్ మార్నింగ్ పేషెంట్స్ ని చూసి ఆఫ్టర్నూన్ లెక్చర్ అటెండ్ అయ్యి మిగతా పేషెంట్స్ ని కూడా చూసాము. అండ్ క్లినిక్ లో వి గాట్ సమ్ డోనట్స్ టుడే. వెయిట్ తగ్గడానికి ట్రై చేస్తున్నా రీసెంట్ గా, సో తినొద్దు అనుకున్నా బట్ చిన్న స్లైస్ తిన్నా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.